హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ రమ్యాస్ రప్సోడీ. ఇవాళ మనం చూడబోతుంది సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ వెజ్ పులావ్. ఫాస్ట్గా 30 మినిట్స్లో అయిపోయే ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ. ఫస్ట్ ఒక కడాయి ఆర్ కుక్కర్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులో 2 లవంగాలు, హాఫ్ ఇంచ్ చెక్క, ఒక ఇలాచి, 2 బిర్యానీ ఆకు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ ఫ్రై చేయండి. తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ స్లైసెస్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ట్రస్ట్ మీ, దిస్ గోల్డెన్ కలర్ విల్ గివ్ అ రిచ్ అరోమాటిక్ ఫ్లేవర్ టు ద బిర్యానీ. తర్వాత ఒక 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 5 to 6 గ్రీన్ చిల్లీ స్లైసెస్, ఒక 1 స్మాల్ కప్ బీన్స్, క్యారెట్, పచ్చి బఠానీ అండ్ పొటాటో. నా దగ్గర అయితే ఇవే వెజిటేబుల్స్ ఉన్నాయండి. మీ దగ్గర మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఉంటే వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేయండి. వెజిటేబుల్స్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక బిగ్ సైజ్ టమాటో స్లైసెస్, ఒక 10 జీడిపప్పు అండ్ ముందుగానే మనం సోక్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ 30 మినిట్స్ సోక్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ కారం అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఫ్రై చేయండి. తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని ఈ మనం వేసుకున్న సాల్ట్, గరం మసాలా అండ్ కారం మన వెజిటేబుల్స్కి బాగా పట్టే వరకు ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేయండి. పెరుగు బిర్యానీ తినేటప్పుడే కాదండోయ్, కుక్ చేసేటప్పుడు వేసినా బాగా టేస్టీగా ఉంటుంది. సో ఇందులో మనం ఒక 2 స్పూన్స్ బాగా బీట్ చేసిన కర్డ్ వేసుకుందాం. అండ్ ఇది ఒక 2 మినిట్స్ వరకు మనం వేసుకున్న వెజిటేబుల్స్ ఆ కర్డ్లో బాయిల్ అవ్వనివ్వండి. నేను 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. సో 3 కప్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. కొలత ఏంటంటే 1 కప్ ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 కప్ ఆఫ్ వాటర్. అండ్ ఈ టైంలోనే మీరు టేస్ట్ చూసుకోండి. వాటర్ మన సముద్రపు వాటర్ ఉన్నంత సాల్టీగా ఉండాలి. ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ తర్వాత మనం ముందుగా సోక్ చేసిన రైస్ వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసేయండి. తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ రైస్ని కుక్ చేయండి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోయి మన వెజిటేబుల్ పులావ్ రెడీ. ఇంకెందుకు లేటు, ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు కనుక నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.